రైట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఓ సెల్ఫీ వీడియో కలకలం రేపింది. కొత్తగూడెం కార్పొరేషన్ 54వ డివిజన్కు చెందిన బీఆర్ఎస్ సభ్యుడు అన్యాయం జరిగిందని ఆరోపించారు. తనకు పడాల్సిన ఓట్లను కౌంటింగ్ ఉద్యోగులు వేరే వారికి కలిపి మోసం చేశారని ఆమె ఆవేదన చెందారు. దీంతో ఎవరికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని, తనకు అన్యాయం జరగడం వలన ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. నేను కొత్తగూడెం కార్పొరేషన్లో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థిని 54వ డివిజను. ఈరోజు కౌంటింగ్ జరిగింది అన్బోస్ కాలేజీలో. అక్కడ నేను కనుగొండ సంధ్య ఇద్దరం కలిసి ఏజెంట్గా వెళ్ళాము. అక్కడ ఓట్ల లెక్కింపులో 1000 ఓట్ల ఫస్ట్ రౌండ్ 1000 ఓట్ల లెక్కింపులో నాకు 418 పడ్డాయి. 100 చొప్పున కట్టలు కట్టారు. మిగతా వాళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి, మిగతా సిపి వాళ్ళకి తక్కువగా 50 ఓట్లు 25 ఓట్లు ఆ లెక్కలో కట్టారు. నేనేమో నా కట్ట 100 కట్టని మిస్యూజ్ చేసి అన్యాయం చేశారు. జేబులో పెట్టి పక్కకు మిస్యూజ్ వేరే వాళ్ళ దాంట్లో కలిపేశారు. జరిగిందని ఏంటి అలా చేశారు ఏంటని వాదన పెట్టాను. నా కట్ట ఏం చేశారు తీశారని వాదన చేశాను. గంటన్నర సేపు మిగతా వాళ్ళు వీళ్ళేమో సంతకాలు పెట్టేశారు. నన్ను సంతకం పెట్టమని గొడవ చేశారు. రౌండ్ అయిపోయింది, సంతకం పెట్టని గొడవ చేస్తే నేను సంతకం పెట్టిన చాలాసేపు వాదన పెట్టాను. అయినా వినిపించుకోకుండా నన్ను బెదిరించి అక్కడ ఉన్న శంకర్ నాయక్ సిబ్బంది, మిగతా ముగ్గురు మొత్తం అక్కడ ఉన్న సిబ్బంది మొత్తము నాకు అన్యాయం చేశారు, బెదిరించారు. సంతకం పెట్టకపోతే ఊరుకోము, మిమ్మల్ని చంపేస్తామని బెదిరించారు. మళ్ళీ నేను లెటర్ పూర్వకంగా రాసి మళ్ళీ ఆర్ఓ గారికి ఇవ్వడానికి వెళ్తే ఆర్ఓ గారు తీసుకోకుండా నేనేం చేయలేను, ఏం లేదన్నట్టుగా మాట్లాడేశాడు. కలెక్టర్ గారు కూడా నేను పెట్టినా ఎలాంటి స్పందన రాలేదు నాకు ఇప్పటివరకు. అందుకే నాకు అన్యాయం జరిగింది కాబట్టి ఈ ఎలక్షన్లో అధికార పార్టీ వాళ్ళు అందరూ కలిసి నాకు అన్యాయం చేశారు కాబట్టి నేను చావదలుచుకున్నాను. నాకు న్యాయం చేయండి, నేను చనిపోయినా కానీ నాకు న్యాయం చేయడానికి కోరుతున్నాను.